కాశీ వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? వెళ్ళరా, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. అయినా డబ్బులు ఎక్కడ అంటే క్రికెట్ బెట్టింగ్ ఆడితే వచ్చినంటావా? పిచ్చిన మధు, నేను ఇంటికి వెళ్ళవే. మధు ఏంటి? అందరం వెళ్దాం. జరిగింది చాలదా? వెళ్తే అందరూ వెళ్దాం, లేదా అందరూ ఉందాం. మధు చెప్పేది విను. మీ నాన్న ఫోన్ చేస్తూనే ఉంటాడు. మేము క్యాబ్ లో వెళ్ళి ఆ డబ్బులు తీసుకొస్తాం. నువ్వు ఇంటికెళ్ళు. రే వద్దురా, అసలే వాడు మనల్ని ఏం చేయకుండా వదిలేసాడు రా. అదృష్టం రా. రే ఊరికే వచ్చి డబ్బు ఊరికే పోతుంది. రేయ్, నా పరిస్థితి తెలుసు కదా, ఏదో సమతలు చెప్పకు. 1,20,00,000 ఎలా వదిలేస్తాం రా? హే మధు, నువ్వు ఇంటికెళ్ళు. నేను ఫోన్ చేసా, నువ్వు ఇంటికెళ్ళు. జాగ్రత్త. రేయ్, నువ్వు వెళ్ళి నువ్వు బ్యాగ్ కొనుక్కొని ఆ బ్యాంక్ పార్కింగ్ వచ్చేసి నేను వెళ్ళి ఆడికి ఫోన్ చేస్తా. నువ్వు వెళ్ళవే. నా ఫోన్ అంతా మర్చిపోయాను రా. ఇప్పుడు నీకు ఆ ఫోన్తో ఏం అవసరం? త్వరగా వెళ్ళి ఓ బ్యాగ్ కొనుక్కురా పో. సార్ నువ్వు రా, కలిసి వెళ్దాం. రేయ్ దొబ్బకరా, చిన్న పిల్లలాగా వెళ్ళు, బ్యాగ్ కొనుక్కురా పో. హలో అమిత్ భాయ్, మా వాళ్ళు వచ్చి క్యాష్ తీసుకున్నారా భాయ్? వచ్చారు, కానీ మొత్తం అడ్జస్ట్ కాలేదు. 50 అడ్జస్ట్ అయినాయి. మిగతావి బ్యాంక్ వెంకట దగ్గర తీసుకోమన్నాను. సరే భాయ్. మీ గురించి చూసి ఇప్పుడే పడుకున్నారు సార్. వెంకట్ గారు ఎక్కడున్నారు? వచ్చేస్తున్నా 5 minutes. ఓకే. రేయ్ ఏంటి చెప్పు. నువ్వు వెళ్ళరా. ఈ టైంలో బ్యాగ్ దొరకడం అంత కష్టం తెలుసా? సర్లే. ఎరా అడిక్క రాలా? వీడేనా? ఏమో. హలో అన్న, ఇక్కడ చిన్న పని ఉంది, చూసుకొని ఉస్మానికి వచ్చేస్తా. వెంకట్? కాసియా, అవును. సండే కదా, క్యాష్ కలెక్షన్ లేట్ అయింది. నోట్. $70 రావాలి, వస్తున్నాయి అందువే. కొంచెం అర్జెంట్ అండి, చాలా దూరం వెళ్ళాలి. ఒక్క నిమిషం. ఎక్కడ ఉన్నారా? ఇంకా అరగంట పడుతుందన్న. పార్టీ వెయిటింగ్ ఇక్కడ. ఇంకా అరగంట ఏంట్రా, త్వరగా రాడే. ఫోన్లేండి, మేము వెళ్ళి కరెక్ట్ చేసుకుంటాం. ఒక్క నిమిషం ఆగండిరా. వాడి నంబర్ రాసుకోండి. సరే. మీరు వాడు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి క్యాష్ తీసేసుకోండి. 9949169698. ఓకే, థ్యాంక్స్ అన్న. పదరా పద. నిన్నే ఎవరు నువ్వు? ఎవరూ లేని ఏకాకి. ఎక్కడికి వెళ్తున్నావు? కోటిపల్లిలో పని దొరుకుతుంటే వెళ్తానండి. దారి తెలియక చెకమక పడుతున్నాను. ఆహా, ఓటిపల్లికి వెళ్లే దారి ఇటు. ఎరా ఏకాకి, ఓటిపల్లికి దారి అడిగి కొండపల్లి వైపు పోతున్నావే? డబ్బులు కలెక్ట్ చేసుకుంది రాణిగంజ్లో, ఉండేది మాదాపూర్లో. మరి కోటిలో వెళ్ళకేం పని? హలో సార్. అమిత్ ఎక్కడా? సార్ ఇక్కడే బజార్లో ఉన్నా. ఈరోజు మొత్తం ఎన్ని జరిగాయి? సండే కదా సార్, పెద్దగా ఏమీ జరగలేదు, కానీ రెగ్యులర్ పార్టీ ఒకటి జరిగింది. ఎంత? సార్ అది ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చెప్పు. అది 1.7 CR సార్. ఎక్కడిచ్చావు? రెగ్యులర్ ప్లేస్లోనే సార్. 1,70,00,000 ఇచ్చావా? లేదు సార్, నా దగ్గర మొత్తం 1.7 అడ్జస్ట్ కాలేదు. బ్యాలెన్స్ బ్యాంక్ వెంకట్కి చెప్పి ఇవ్వమన్నాను. బ్యాంక్ వెంకట్ గారి నెంబర్ పంపించావు. ఎంతమంది వచ్చారు? ఎందుకు సార్, ఏమైంది? తర్వాత చెప్తా అని చెప్పాగా, చెప్పు. 2 మనుషులు వచ్చారు సార్.
వాళ్ళ నెంబర్ కూడా పంపి. ఓకే సార్. లక్ష్మి అమ్మ జాగ్రత్త, నేను బయటికి వెళ్ళి వస్తాను. మళ్ళీ ఇంకో ప్లేస్ ఎందుకు? ఇక్కడే తీసుకుంటే పని అయిపోతుంది కదా. ఆ పోలీసు వాడు మళ్ళీ వస్తే అయినా నువ్వు క్యాబ్ బుక్ చేసావా? చేసా. హలో, ఏడుకోండిలా ఎవరు? వెంకట్ ఇచ్చాడు నంబరు. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్లో రండి. వస్తున్నా. సార్ ఎక్కడికి వెళ్ళాలి? ఎర్రగడ్డ గోకుల్ థియేటర్. ఓకే అర్జున్ బ్రదర్. పోనీ తొందరగా పోనీ. ఒక 10 minutes ఉంది, వచ్చేస్తాం. మళ్ళీ ఎక్కడ దింపాలి సార్? మాదాపూర్కి వెళ్ళాలి. మాధవ్ సార్ త్వరగా వచ్చేయండి. ఇక్కడే ఉంటాడు. ఏడుకోండిలా. అవును, వెంకట ఫోన్ చేశాడు. ఎంత? 70 కదా. నోటు? ఆ. రేయ్, నీ దగ్గర ఉందేమో చూడు. నా దగ్గర ఎందుకు ఉంటుందిరా? ఏమైంది? నోట్ కనిపించట్లేదు. నోట్ లేకపోతే ఇవ్వడం కష్టం. వెంకట్ కూడా ఫోన్ చేశారు కదా. నోట్ లేకపోతే కష్టం. వెంకట్ కూడా చూపించాం. చెప్పానుగా కష్టం. మరి అక్కడే మర్చిపోయామంటావా? వెంకట దగ్గర మర్చిపోయి ఉంటారు, వెళ్ళి చూసుకోండి. సరే, ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటా. రే భద్రా, ఎక్కడికి వెళ్ళకనే ప్లీజ్. రే డెఫినెట్ గా వెంకట్ గారి దగ్గరే మర్చిపోయి ఉంటాం. అన్న తొందరగా వెళ్ళాను, ఉస్మాన్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమైందన్నా? ఏం లేదు, కవర్ మర్చిపోయాను. తొందరగా వెళ్ళి తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే తొందరగా వెళ్ళి. హలో, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు పెట్టరా? ఎవడరా నువ్వు? సిఐ చైని. సార్ సారీ సార్, నంబర్ చూసుకోలేదు సార్. అమిత్ పంపించిన పార్టీకి డబ్బులు ఇచ్చేసావా? ఇచ్చేసాను సార్. ఏమైంది సార్? ఎంత ఇచ్చారా? ఇప్పుడే 50 ఇచ్చా. మిగతా అమౌంట్ కోసం వెయిట్ చేయమంటే వాళ్ళే వెళ్ళి తీసుకుంటామన్నారు సార్. ఎక్కడ తీసుకుంటా అన్నారు? థియేటర్లో సార్. ఏ థియేటర్లో రా? ఎర్రగడ్డ గోకుల్ థియేటర్లో సార్. సామానుకున్నారా నాన్న? ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారా? అయినా వాడు ఇంకా అక్కడే ఉంటాడు గ్యారంటీ అండి. ఈ పాటికి ఎప్పుడో చెక్కేసి ఉంటాడు. మన దగ్గర వేరే ఆప్షన్ ఉందా? ఆయన ఏం చేయాలో ఆలోచించుకుంటే సమాధానం ఏంటి? నువ్వు మర్చిపోయి నన్నంటావేట్రా? అన్ని మూసుకుని కూర్చోరా. నువ్వు వెళ్ళు. నన్నే అంటారా అన్నిటికీ? ఎవడే ఉంటాడు? ఎప్పుడో నాకేం తెలుసురా. ఈ నంబర్ ఎవరి దగ్గర లేదు, అయినా ఫోన్ చేస్తున్నారు, కాల్స్ వస్తున్నాయి. ఏం చేయను? అలా ఫోన్ వచ్చావేంటి అంతసేపు నుంచి చేస్తుంటే? ఏం ఫోను? మిస్డ్ కాల్స్ చూడు. అన్నా, ఆ 10 రూపాయలు నోటి దగ్గర మర్చిపోయాను. నోట్ చూపించకపోతే అన్న కొడుకు డబ్బులు ఇవ్వట్లేదన్నా. ఏ 10 రూపాయలు? ఒకసారి చూడన్నా ప్లీజ్, చూడన్నా. ఏం బ్రదర్, ఏ 10 రూపాయలు? వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, డబ్బులు ఉంటే ఇవ్వండి సార్. 2500, 100 చూసుకో అన్న. వాటర్ బాటిల్ ఒకటివా? ఇందులో 10 రూపాయలు నోటే లేదన్నా. 10 రూపాయలు లేవు బ్రదర్ దీంట్లో. సరే సరే, ఒక్కసారి ఆలోచించు. అది మమ్మల్ని కలిసాక ఎక్కడికి వెళ్ళావన్నా? ఉస్మానియాకి వెళ్ళాను, వీడికి వచ్చాను, సిగరెట్ తీసుకున్నాను, ఇలా పడ్డాను. సిగరెట్ తీసుకున్నావా? ఏం కావాలి? 10 రూపాయల నోట్లు కావాలి. నాకు కోట్లు కావాలి. ఒక్క నోటికి 1000 ఇస్తా. ఏంటి సినిమా నోట్లా? ఇదిగో. ఏంటి భయ్యా 10 రూపాయల నోటు లాటరీ ఏమైనా తగిలిందా? ఇలాంటి ఏదో